హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసంలో మనం పిండి దీపాలు చేసి వెలిగిస్తూ ఉంటాం కదా. ఈ పిండి దీపాలు ఎలా చేయాలి, దీపదానం ఎలా చేయాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నేనైతే 1 కిలో రేషన్ బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఒక క్లాత్ మీద బియ్యాన్ని ఆరబెడతానండి. ఒక నైట్ అంతా మనం బియ్యం అలా ఆరబెట్టామంటే పూర్తిగా పొడి పొడిగా అవుతాయి. ఈ బియ్యాన్ని ఎండకి ఆరబెట్టకూడదు. ఇక బియ్యం బాగా ఆరాక ఆ బియ్యాన్ని గిర్నీ పట్టించుకోవాలి. గిర్నీ పట్టించిన ఈ బియ్యాన్ని మనం ఈ కార్తీక మాసం అంతా దీపాలు తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చండి. ఇలా పిండి తయారు చేసుకోలేని వారు గోధుమ పిండితో కూడా దీపాలు చేసి వెలిగించవచ్చండి. ఇక ఈ పిండిలో ఏమేమి వేయాలి అనే విషయము తెలుసుకుందాము. మనకి ఎన్ని దీపాలు కావాలో అంత పిండి తీసుకోవాలి. అందులో తురిమిన బెల్లం అంటే బాగా మెత్తగా దంచిన బెల్లం 1 స్పూన్ వరకు వేసుకోవచ్చండి. బెల్లం లేకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు. అలాగే కాస్త ఆవు నెయ్యి, తగినంత నూనె అని ఎందుకన్నానంటే నూనె కాస్త ఎక్కువ పడితేనే పిండి దీపాలు అనేది స్మూత్గా చీలకుండా నీట్గా వస్తాయండి. తరువాత కొద్దిగా పాలు వేసుకొని కలుపుకొని ఇక పిండి ముద్ద వచ్చేలా నీళ్లు చిలకరిస్తూ మనం పిండి అంతా కలుపుకోవాలండి. ఇదే ప్రాసెస్లో గోధుమ పిండి కూడా వాడచ్చండి. పిండి దీపాలు ఎన్ని చేసుకోవాలి, ఎన్ని వెలిగించాలి అనే విషయం తెలుసుకుందాం. ఇక ఇంట్లో దేవుని మందిరంలో వెలిగించేటట్లయితే మనం మామూలుగా 2 ఇత్తడి దీపాలు లేదా రాగి దీపాలు వెలిగిస్తాం కదండి. అవిటితో లెక్క పెట్టి ఈ పిండి దీపాలు 9, 11 వచ్చేలా వెలిగించుకోవాలి. మీరు పిండి దీపాలు 5 చేశారనుకోండి, అవి 2, 7 అలా కాకుండా 9, 11 వచ్చేలా మనం పిండి దీపాలు చేసి వెలిగించుకోవాలి. అలా కాకుండా మనం ఏదైనా ఆలయంలో పిండి దీపాలు వెలిగించాలి అనుకుంటే 5 దీపాలు, 9, 11, 21 దీపాలు ఇలా చేసుకొని వెలిగించుకోవచ్చు. పరమ పవిత్రమైనది కార్తీక మాసం. ఈ కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు, మోక్ష సాధనకు విశిష్టమైనది. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తరువాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉంది. అయితే కార్తీక మాసంలో అన్ని దానాలు ఒక ఎత్తైతే దీపదానం మరో ఎత్తని చెబుతారు. ఎందుకంటే ఈ మాసంలో దీపదానానికి అంత విశిష్టత ఉంది. మరి ఈ మాసంలో దీపదానం ఎలా చేయాలి, ఏ తిథుల్లో చేస్తే మంచిది, ఎన్ని ఒత్తులు వేసి దానం చేయాలి అనే విషయం తెలుసుకుందాం. కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో పాటు సంవత్సరం మొత్తం సకల శుభాలు సిద్ధిస్తాయి. దీపదానం చేయాలి అనుకునే వాళ్ళు తలస్నానం చేయాలి. బియ్యం పిండి లేదా గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా బెల్లం తురుము, ఆవు పాలు, ఆవు నెయ్యి, కాస్త నీళ్లు వేసి కలుపుతూ పిండి దీపం తయారు చేయాలి. ఆ తరువాత పైడి పత్తి తీసుకొని స్వయంగా మన చేతులతో ఒత్తులు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఒత్తులని పిండి దీపంలో పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపాలను శివాలయం లేదా విష్ణు ఆలయం ప్రాంగణంలో, నదీ తీరం, రావి చెట్టు, తులసి కోట, ఉసిరి చెట్టు, మర్రి చెట్టు లేదా గృహంలో ఎక్కడైనా దీపదానం చేయవచ్చు. ఆ దీపదానం ఎవరికి చేయాలి అంటే బ్రాహ్మణుడుకు చేయాలండి. దీపదానం పిండి దీపమే కాక రాగి, ఇత్తడి, వెండి వాటితో కూడా మనం దీపదానం చేయవచ్చు. ఎన్ని దీపాలు దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో 1 దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చిన్న చిన్న పాపాలు తొలగిపోతాయి. 10 దీపాలు వెలిగించి దానం ఇస్తే మహాపాపాలు తొలగిపోతాయి. 100 దీపాలు వెలిగించి దానం ఇస్తే శివలోకం సిద్ధిస్తుందని చెబుతారండి. 100 కంటే ఎక్కువ దీపాలు వెలిగించి ఇస్తే మోక్షం కలుగుతుందని అంటారు. ఇక దీపం ఎలా దానం చేయాలో తెలుసుకుందాం. 1 దీపం దానం చేయకూడదండి. 2 లేదా 3 అంతకన్నా ఎక్కువ దీపాలు దానం చేయొచ్చు. మరి అందులో మట్టి ప్రమిదలో దీపదానం చేయకూడదండి. 1 దీపం పిండిది చేసుకున్న, మరొక దీపం ఉసిరిది, 3వ దీపం వెండిది కానివ్వండి లేదా రాగి, ఇత్తడి. మనం ఇందులో శక్తి లేదు, రాగి, ఇత్తడి దీపాలు మనకు శక్తి లేదు అనుకుంటే 2 పిండి దీపాలు, 1 ఉసిరి దీపం, ఇలా 3 దీపాలు తయారు చేసుకోవాలి. ఈ 3 దీపాల్లో
ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి కుంభం ఒత్తులు ఉంచి వెలిగించి బ్రాహ్మణుడికి దీపదానం చేయాలండి. ఏ సమయంలో దీపదానం చేస్తే మంచిది అనే విషయం తెలుసుకుందాం. దీపదానం ఉదయం కంటే సాయంకాలం వేళలో కాస్త చీకటి పడ్డాక దీపం వెలిగించి దానం చేస్తే చాలా మంచిదండి. కొత్తది ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని లేదా విస్తరాకు తీసుకొని అందులో బియ్యం పోసి తమలపాకులు వేసి మనం 2 లేదా 3 ఎన్ని దీపాలు దానం చేయాలి అనుకున్నామో అన్ని తమలపాకు వేసి తమలపాకు మీద దీపాలు పెట్టి దీపాలకి గంధము కుంకుమ పెట్టి ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి వెలిగించి దీపదానం చేయాలండి. దీపదానం చేసే ముందు మనం ఆచమనం చేసుకోవాలి. ఆ తర్వాత దీపదానం చేయాలి. దీపదానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ దీపదానం ఇస్తే మంచిది. ఏ తిథిలలో దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో శుక్లపక్షం లేదా బహుళపక్షంలో అంటే పౌర్ణానికి ముందు లేదా పౌర్ణమి తర్వాత కొన్ని తిథులలో దీపాలను వెలిగించి దానం ఇస్తే మంచిది. పాడ్యమి లేదా చవితి తిథి రోజు దీపదానం చేస్తే ముత్తైదులకు సౌభాగ్యం కలుగుతుంది. విదయ రోజు దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. తదియ రోజు దీపదానం చేస్తే సకల సంపదలు లభిస్తాయి. పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. షష్ఠి తిథి రోజు దీపాన్ని దానం చేస్తే రాజకీయాల్లో బ్రహ్మాండమైన పదవి లభిస్తుంది. సప్తమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. చతుర్దశి రోజు దానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది. క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి రోజు దీపదానం చేస్తే మిగిలిన రోజుల్లో చేసేదానికంటే 4 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో 2 దీపాలు 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే రాజయోగం కలుగుతుంది. 10 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది. చక్రవర్తిత్వం అంటే మీరు ఏ వృత్తిలో ఉన్న ఉన్నత స్థాయికి చేరతారని. 100 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. 100 కంటే ఎక్కువ ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే పునర్జన్మ ఉండదు, మోక్షం లభిస్తుంది. నేను ఈ కార్తీక 3వ సోమవారం మా ఇంట్లో పూజా మందిరంలో పిండి దీపాలు వెలిగియాలి అనుకున్నానండి. పూజా మందిరంలో ఇలా బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమలు పూలు వేసి నిండుగా అలంకరించానండి. ఇక మనం తయారు చేసుకున్న పిండి దీపాలు ఇలా ముగ్గు మీద పెట్టాలి. పిండి దీపాలు 9 చేశానండి. పూజా మందిరంలో 2 ప్రమిదలు మొత్తం కలిపి 11 దీపాలు వెలిగిస్తున్నాను. ఈ ప్రమిదలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి కుంభం ఒత్తి వేసి వెలిగించుకోవాలండి. దీపాలు ఎప్పుడైనా అగ్గిపెట్టెతో వెలిగించకూడదు. ఏకహారతితో దీపాలు వెలిగించాలండి. దేవుడికి కుడి సైడు దీపం ముందుగా వెలిగించి తర్వాత మిగతా దీపాలన్నీ వెలిగించుకోవాలి. నవంబర్ 2న ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబర్ 1 ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది. ఆ మర్నాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలీ పాడ్యమి, పోలీ స్వర్గం అంటారు. ఈ రోజు వేకువజామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది. నెల రోజుల పాటు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారు పోలీ స్వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు. ఇంతకీ ఆ రోజుని పోలీ స్వర్గం అని ఎందుకంటారు? ఎవరా పోలీ? దీనికి సంబంధించిన కార్తీక పురాణంలో ఒక కథ ఉంది. పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్లుండేవారు. వారిలో చిన్న కోడలే పోలి. ఆమెకు దైవభక్తి ఎక్కువ. కానీ ఆ దైవభక్తే శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది. చిన్న కోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త తన కన్నా భక్తురాలు ఉండదనుకుని భావించింది. అందుకే పోలిని ఏ పూజలు నోములు వ్రతాలు చేయనిచ్చేది కాదు. తనను అనుసరించే మిగిలిన కోడళ్లతో అన్నీ చేయించేది. కార్తీక మాసం రానే వచ్చింది. నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలికి అప్పగించి మిగిలిన కోడళ్లను తీసుకొని నదీ తీరానికి వెళ్ళి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది. అత్తగారు అస్సలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి చేసుకుని వెన్నను రాసి దీపం వెలిగించేది.
నదికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోలించేది. ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది. కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకొని దీపం పెట్టింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవతలు దిగివచ్చారు. ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. నదికి వెళ్లి వచ్చిన అత్తగారు తోడికోడన్లు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు. కానీ దేవతలు పోలీని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలీ కాళ్ళు పట్టుకుని వేలాడారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవతలు. కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెల స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యమి రోజు కనీసం 30 ఒత్తులు వెలిగిస్తారు. ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు. ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దీపదానం చేస్తే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.